కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఒక క్రైస్తవుడు వాక్యము లేకుండా బ్రతకడము సాధ్యము కాదు. శరీరానికి ఆహారము ఎంత అవసరమో, ఆత్మకు ఆత్మీయ ఆహారము అనగా దేవుని వాక్యము అంతే అవసరము. 3 పూట్ల ఏ రీతిగా మన శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం సప్లై చేస్తున్నామో, అదే రీతిగా ప్రతి దినము మన ఆత్మకు కూడా వాక్యాన్ని మనము సప్లై చేయాలి. ఎవరు వాక్యాన్ని తమ ఆత్మకు సప్లై చేస్తారంటే, దయచేసి వినండి, చచ్చిపోయిన వాడికి ఎప్పుడైనా మీరు అన్నం పెట్టారా? పెట్టే ప్రయత్నం చేశారా? ఏ సేవలు చేసినా, ఏ ఆహారం పెట్టినా ఊపిరి ఉన్నంత వరకే. ఊపిరి పోయిన తర్వాత వానికి ఇంకా ఆహారము పెట్టరు, నోట్లో నీళ్ళ చుక్క కూడా పోయరు. సహజం. అంటే నిర్జీవమైన శరీరానికి ఆహారము పట్టదు. వినండి, నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉంటే, నువ్వు ఆత్మీయుడు అయి ఉన్నట్లయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, దేవుడు ఆశించినట్టుగా జీవించాలనుకుంటున్నట్లయితే, పరిశుద్ధంగా బ్రతకాలి అని కోరుకుంటున్నట్లయితే, నీవు నీ ఆత్మకు ఆహారాన్ని సప్లై చేస్తావు. బ్రతికున్న వాడికి ఆహారం ఎంత అవసరమో, బ్రతికున్న ఆత్మీయునికి, బ్రతికి ఉన్న క్రైస్తవునికి వాక్యము అంతే అవసరమో. ఈరోజు నువ్వు వాక్యాన్ని చదవడం లేదంటే, వాక్యాన్ని ధ్యానించటం లేదంటే, బైబుల్ని పట్టుమని 10 నిమిషాలు కూడా చదివే సమయం నీకు లేదంటే, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నువ్వు తెలియచేస్తుంది ఏమిటంటే, నేను ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయాను. చచ్చిపోయిన వాడికి ఆహారము అవసరం లేదు. ఆత్మీయంగా చచ్చిన వాడికి ఆహారము కూడా అవసరము లేదు. అడుగుతున్నా బహుసూటిగా, బహుస్పష్టముగా, ప్రతి దినము వాక్యాన్ని చదువుతున్నా, వాక్యముతోనే నా ఆత్మను పోషించుకుంటున్నా, ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా ప్రతి దినము నేను జీవించే ప్రయత్నము చేస్తున్నా. ఆ ప్రయత్నములోనే బైబుల్ని ఖచ్చితంగా నేను ధ్యానిస్తున్నా అని చెప్పగలిగిన వాళ్ళు మనలో ఎంతమంది? అడుగుతున్నా. నువ్వు మనస్ఫూర్తిగా బైబుల్ తెరిచి, మనస్ఫూర్తిగా మోకాల మీద పడి బైబుల్ని ధ్యానించి ఎంతకాలమైంది? బైబుల్ని చదివి ఎంతకాలమైంది? నేను రక్షించబడిన కొత్తల్లో, రక్షించబడిన మొదటి రోజులలో 12 సంవత్సరాల వయసులో దేవుని మహాకృపను బట్టి నేను రక్షించబడ్డాను. రక్షించబడిన వెంటనే నా జీవితంలో నాలో కలిగిన బలమైన కోరిక ఏమిటంటే, బైబుల్ని బాగా చదవాలి, బైబుల్ని బాగా చదవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బైబుల్ని పట్టుకొని పొలాల్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి బైబుల్ చదివేవాడిని. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నా సరే కనీసము గంట సేపటి నుంచి 2 గంటల సేపు బైబుల్ని ఖచ్చితంగా చదివేవాడిని. ఈరోజు కూడా ప్రతిదినము ఆఫీసులో కూర్చున్నప్పుడు నా ఎదుట ఎప్పుడు బైబుల్ ఉంటుంది, నా ఎదుట ఎప్పుడు కంప్యూటర్ ఉంటుంది. బైబుల్కు సంబంధించిన విషయాలు, బైబుల్కు సంబంధించినటువంటి శ్రేష్టమైన సత్యాలు ప్రతి దినము చదువుతూనే ఉంటాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే గనుక, నువ్వు ఆత్మీయంగా సజీవముగా ఉన్నట్లయితే ఆహారము కావాలి గనుక, ఆ ఆహారము దేవుని వాక్యమే గనుక నువ్వు ఖచ్చితంగా ప్రతిదినము ఉదయమున, సాయంత్రమున బైబుల్ చదువుతావు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మధ్యలో లంచ్ బ్రేక్ ఉన్నా, టీ బ్రేక్ ఉన్నా తప్పనిసరిగా బైబుల్ని తీసుకునేవాడిని. ఆ బైబుల్ని తెరిచి 10 నిమిషాలన్నా బైబుల్ చదవాలని చెప్పి ఆశించేవాడిని. కారణం ఏమిటి? బైబులే కదా ఒక క్రైస్తవునికి విశ్వాసాన్ని పెంపొందించేది, విశ్వాసిగా నడిపించేది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో మీ చేతిలో, మీ పాకెట్లో, మీ బ్యాగ్లో బైబుల్ ఉండడము ఆశీర్వాదము. సహోదరి, సహోదరులు, మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మీ బ్యాగ్లో మీతో పాటు బైబుల్ పట్టుకెళ్ళడము, బైబుల్ కలిగి ఉండడము ఆశీర్వాదము. ఓ భక్తుడు సెలవిచ్చాడు, యవ్వన ప్రాయంలో ఈ బైబుల్ని మనం మోస్తే వృద్ధాప్యములో ఈ బైబులే మనల్ని మోసుకుంటూ పరలోకానికి తీసుకుని వెళ్తుంది. అట్టి శక్తి కలిగినది ఈ పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ప్రభువు పేట మనవి చేస్తున్నా, నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే బైబుల్ని ఖచ్చితంగా చదవాలి. 2, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి.
ఆ రెండు రెక్కలను సమానంగా ఉపయోగిస్తూ ఆ పక్షి ఉన్నతమైన స్థలానికి ఎగురుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో మనము ఉన్నతమైన స్థితిగతులు పొందుకోవాలంటే మనకు రెండు రెక్కలను దేవుడిచ్చాడు. ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. కొంతమంది జీవితాల్లో ఎక్కువ వాక్యాన్నే చదువుతూ ఉంటారు, తక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, తక్కువ వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ఈ రెండు కూడా సమతుల్యముగా ఉండాలి. బైబిలు చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, బైబిలు చదవాలి. ఈ రెండు సమానంగా చేయగలిగినట్లయితే ఆత్మీయ జీవితంలో సమతుల్యత కలిగి మనం ముందుకు సాగుతూ ఉంటాం. రెండవదిగా ఆత్మీయ జీవితంలో ప్రార్థన యొక్క విలువ ఏమిటో పంచుకోవాలి ఆశపడుతున్నాను. కారణం తెలుసా? ప్రార్థన ఒక క్రైస్తవునికి వెన్నెముక లాంటిది. వెన్నెముక లేకపోతే మనిషి నిలబడలేడు, సరిగా కూర్చోలేడు, సరిగా పడుకోలేడు. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రార్థన నీకు లేకపోయినట్లయితే దేవుడు ఆశించినట్టుగా నువ్వు నిలబడలేవు, దేవుని కొరకు నీవు సాక్షిగా బ్రతకలేవు. దురదృష్టం ఏమిటంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, ఆత్మీయులు అంటున్నారు, విశ్వాసులము అంటున్నారు, సేవకులము అంటున్నారు, కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయలేనటువంటి వాళ్ళు మన మధ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన మన జీవితంలో ఏమేమి చేస్తుందో త్వరగా మీతో పంచుకోవాలి ఆశిస్తూ ఉన్నాను. ఒకనొక కుటుంబంలో ఒక భార్య తన జీవితంలో తను ఆశించినటువంటి గర్భఫలాన్ని పొందుకోలేకపోయింది. ఆత్మీయురాలే, దేవునికి ప్రార్థన చేసే లేక దేవుణ్ణి సేవించేటటువంటి వ్యక్తే, కానీ గర్భఫలము లేదు. అలా గర్భఫలము లేక ఏడుస్తున్నప్పుడు, గర్భఫలము లేక అల్లాడిపోతున్నప్పుడు భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము? రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు కావలసినంతమంది పిల్లలు పుట్టారు. మొదటి భార్యకు పిల్లలు లేరు. అది తనలో ఇంకా బాధను కలిగించింది. దయచేసి గమనించండి. ఆ స్త్రీ ఆత్మీయురాలే అయినప్పటికీ ఎందుకో తన జీవితంలో తన కోరిక నెరవేరలేదు. దయచేసి వినాలి సహోదరి సహోదరులు, మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎందుకో దేవుడు వెంటనే మనకు జవాబులు ఇవ్వడు. వెంటనే ఒకవేళ జవాబులు ఇవ్వనంత మాత్రాన దిగులు పడ్డానికి వీల్లేదు. హన్నా ప్రతిసారి వెళ్ళి ప్రార్థన చేసేది, కానీ జవాబు రాలా. కన్నీళ్లు కార్చేది, అయినా జవాబు రాలా. ఉన్నారా మన మధ్య? నేను నీతిగా యథార్థంగా జీవిస్తున్నా, వాక్యానుసారంగా జీవిస్తున్నా, నా జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, అయినా ఎందుకో నా జీవితంలో కొన్ని సమస్యలకు జవాబులు రాలా. అయినా నా జీవితంలో ఉన్నటువంటి కొన్ని కష్టాలు ఇంకా తీరలా. అయినా నా జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోలా. అయినా నా కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, నా కుమార్తె యొక్క కాపురంలో, నా కుమారుని యొక్క భవిష్యత్తు విషయంలో ఎందుకో దేవుడు మాకు ఇంకా జవాబు ఇవ్వలా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు నిర్లక్ష్యము వైఖరిని కనపరిచేవాడు కూడా కాదు. ఒకవేళ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పటికీ జవాబు రాకపోయినట్లయితే దిగులు పడవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనము హన్నా యొక్క జీవితాన్ని చూస్తాం. హన్నా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. హన్నా అనే పేరుకు అర్థము కృప. పేరులో కృప ఉంది, అయినా ఆమె ఎందుకో కృపను పొందుకోలేదు అన్నట్టుగా జీవిస్తూ ఉండేది. ప్రార్థన చేసేది కానీ ప్రార్థనకు జవాబు రాలేదు. దేవుడు అన్యాయస్తుడా? ప్రార్థన ఆలకించకుండా తనను అవమానానికి అప్పగించాడా? లేదో. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా ఎందుకో దేవుడు నాకు జవాబు ఇవ్వడంలా, కన్నీళ్లు కారుస్తున్నా జవాబు ఇవ్వడంలా, ప్రార్థన చేస్తున్నా జవాబు ఇవ్వడంలా, అవమానాల తర్వాత అవమానము, నిందల తర్వాత నింద, అనారోగ్యము తర్వాత అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఆర్థిక ఇబ్బందులు, శ్రమల తర్వాత శ్రమలు, పోరాటం తర్వాత పోరాటము ఎదుర్కొంటున్నాను, కానీ ఎందుకో దేవుడు జవాబు ఇవ్వడంలా. ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? దయచేసి గమనించాలి. హన్నా జీవితంలో కూడా దేవుడు వెంటనే ప్రార్థనకు జవాబు ఇవ్వలా. దేవుడు వెంటనే ప్రార్థనకు జవాబు ఇవ్వనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు మాత్రం కానే కాదు. ఎందుకు కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు? దయచేసి వినండి. ఇది అనేక సందర్భాల్లో వినే ఉంటారు. మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఒకనొక సమయంలో ఒక పేద ముదుసలి తల్లి తాను ఒక ద్రాక్ష తోట పక్క నుంచే వెళ్తూ ఉంది. అలా ద్రాక్ష తోట పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఎటు చూసిన ద్రాక్ష తీగలు, ఎటు చూసిన ద్రాక్షాలు వేలాడుతూ ఉన్నాయి. ఒకవైపు ఆకలితో ఉంది, ఒకవైపు ఆశ కలిగి ఉంది. ఈ ద్రాక్ష ఒక చిన్న గెల ఇస్తే ఎంత బాగుండేది, 4 పండ్లు ఇస్తే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంది. ఈ లోపల నుంచి తోటమాలి బయటకు వచ్చాడు. ఏంటమ్మా చూస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అయ్యా ఆకలిగా ఉంది,
నీకు ఇష్టమైతే 4 ద్రాక్ష పళ్ళు ఇస్తావా అని అడిగింది. ఆ ముదుసలి తల్లి అడిగినప్పుడు ఆ తోటమాలి అన్నాడు, 4 ద్రాక్ష పండ్లకి ఏం కర్మమ్మ, వీలుంటే నువ్వు వెళ్ళి ఒక తట్ట తెచ్చుకో, ఒక బుట్ట తెచ్చుకో, బుట్ట నిండా నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను, తెచ్చుకోపో అని చెప్పి అన్నాడు. ఆత్రంగా ఆ తల్లి వెళ్ళి ఒక బుట్ట తీసుకొచ్చి ఆ తోటమాలికి ఇచ్చింది. తోటమాలి బుట్ట తీసుకుని లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలైంది రాలా, 10 నిమిషాలైంది రాలా, 20 నిమిషాలైంది రాలా, 30 నిమిషాలైంది రాలా. ఆయన రాలేదు, కానీ ఈ ముదుసలి తల్లికి మాత్రం రావలసిన అనుమానం రానే వచ్చింది. ఓరి ఓరి దుర్మార్గుడు, నా తట్టే కావాల్సి వచ్చిందా, నా బుట్టే కావాల్సి వచ్చిందా? నువ్వు బుట్ట కావాల్సి వస్తే కొనుక్కోవాలి, కానీ నాలాంటి పేదదాన్ని మోసం చేయడం దేనికి? బుట్ట నిండా తట్ట నిండా ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఏడి రాడే అని చెప్పి గొనుక్కోవడం మొదలుపెట్టింది, సనుక్కోవడం మొదలుపెట్టింది. ఆ యజమానిని, ఆ తోటమాలని నిందించటము, అనుమానించటం మొదలుపెట్టి ఆఖరికి శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. దిక్కుతోచని స్థితిలో జవాబు రాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనక నుంచి ఒక కేక వచ్చింది, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఆ తోటమాలి పిలుపు. వెనక్కి తిరిగి చూసింది. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది. అతను ఏమన్నాడో తెలుసా? అమ్మా క్షమించమ్మా, నా తోటలో రకరకాల ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అన్నీ చాలా శ్రేష్టమైనవి. ఆశతో 4 పండ్లు కావాలని అడిగావు కదా, నాకు 4 పండ్లు ఇచ్చి నిన్ను పంపించడం నాకు మనసు లేక, నా ద్రాక్ష తోటలో ఎన్ని శ్రేష్టమైన గెలలున్నాయో అవన్నీ కోసి తేవడానికి కొంచెం ఆలస్యమైందమ్మా. ఇదిగో శ్రేష్టమైన ద్రాక్ష గెలలతో నీ బుట్టను నింపి తీసుకొచ్చా, తీసుకో అమ్మా అని అంటే ఆ తల్లి అంటుంది, అయ్యో అయ్యో అయ్యో, ఎంత దుర్మార్గురాల్ని, ఎంత దుష్టురాల్ని. అయ్యా నువ్వు కొంచెం ఆలస్యం అయ్యేసరికి నువ్వేదో నాకు అన్యాయం చేస్తున్నావని, నువ్వేదో నన్ను నిర్లక్ష్యం చేశావని, నన్ను పట్టించుకోవట్లేదని, కావాలని నన్ను మోసం చేశావని నిన్ను నిందించి ద్వేషించి దూషించి వెళ్ళిపోతూ ఉంటే అసలైన సత్యం ఏమిటి? నువ్వు ఆలస్యము చేయడము నాకు శ్రేష్టమైన ద్రాక్షాలు ఇవ్వడానికి అనే సత్యము ఇప్పుడు కళ్ళలో నేను చూస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, మన జీవితాల్లో చేసిన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ పని మీదే ఉన్నాడు. నీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికే దేవుడు కంకణము కట్టుకున్నాడు. కాబట్టే దేవుడు నీ ప్రార్థనకు ఆలస్యము చేస్తున్నాడు. ఆలస్యమైతే దేవుడు చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రము చేసేవాడు కాదు. నా జీవితంలో నేను చూశాను. కల్వరి టెంపుల్ని స్థాపించమంటే స్థాపించాం. అలా స్థాపించినప్పుడు గజం స్థలం లేదు, తలదాచుకోవడానికి సొంతంగా ఒక చిన్న గది లేదు. రెంటెడ్ హాల్స్లో, రెంటెడ్ మ్యారేజ్ హాల్స్లో సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించాం. దయచేసి వినండి. అలా దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, ఆ స్థలము కొనుక్కోవడమో, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడమో కంటే ఆత్మలను సంపాదించడమే మిన్న అనే భావముతో కల్వరి టెంపుల్లో వచ్చే ఆఫరింగ్స్తో ఎక్కువ శాతము ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడము, కల్వరి స్వరము ద్వారా లక్షల మందికి సువార్తను ప్రకటించడానికే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ఎందుకయ్యా అంటే ఒక పాఠం నేర్చుకున్నా, పారే నీటిలో దోషము ఉండదు. దేవుని సొమ్ము మనం దేవుని కొరకు ఖర్చు చేసినప్పుడు మన చేతులు మలినం కాకుండా పరిశుద్ధంగా ఉంటాయి అనే సత్యము గ్రహించి దేవుని సొమ్మును సువార్త కోసం ఖర్చు చేస్తూ ఉంటే దేవుడు చూశాడు, సమయానికి జవాబు ఇచ్చాడు. హైదరాబాద్ నడిబొడ్డులో ఇంచుమించు 14 ఎకరాల స్థలాన్ని కొనుక్కునే శక్తినిచ్చాడు. 52 రోజుల్లో భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందిరాన్ని దేవుడే కట్టి మరీ ఇచ్చాడు. నమ్మకంగా జీవిస్తే, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తే మన దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ స్థితి దిక్కుమాలిన స్థితి కావచ్చు. ఈరోజు నీ స్థితి తలదాచుకోవడానికి కూడా స్థలము లేని స్థితి కావచ్చు. ఈరోజు నీ పరిస్థితి ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను కుప్ప కూలిపోయిన స్థితి కావచ్చు. విశ్వాసంలో వీగిపోవద్దు, దేవునికి దూరము కావద్దు, దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించవద్దు. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు ఇస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వే అంటావు, ప్రభువా నువ్వు ఎంత మంచివాడివి నాయన, శ్రేష్టమైన దీవెన ఇవ్వడానికే నా జీవితంలో నా జవాబు ఆలస్యం చేశావు. అన్నాకు దేవుడు వెంటనే గర్భఫలం ఇవ్వాల, ఆలస్యంగానే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. కానీ ఎటువంటి గర్భఫలాన్ని ఇచ్చాడో తెలుసా? సమూయేలు అనగా ఒక శ్రేష్టమైన యాజకుణ్ణి, చిన్నప్పటి నుంచే దేవుని మందిరంలో పెరిగేటటువంటి బిడ్డను దేవుడు హన్నాకు బహుమానంగా ఇచ్చాడు. నెంబర్ 2, రాజులను అభిషేకించేటటువంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. నెంబర్ 3, ఒక అద్భుతమైన న్యాయాధిపతిగా ఉండేటటువంటి ఒక ప్రవక్తను
దేవుడు హన్నాకి ఇచ్చాడు. ఎంత శ్రేష్టమైన కుమారుడు అండి. పెనిన్నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, ఏమైపోయారో అడ్రస్ కూడా లేదు. కానీ దేవుడి కొరకు ఎదురు చూసినప్పుడు, జవాబు కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు ఎంత చక్కగా శ్రేష్టమైన జవాబు ఇచ్చాడు. సహోదరి, సహోదరా, నీ జీవితంలో ఈరోజు తీరని సమస్య ఏదైనా ఉందా? ఎస్, హన్నా జీవితంలో తీరని సమస్య, జవాబు దొరకని సమస్య ఏమిటి? పెళ్ళయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు పుట్టలా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈరోజు ఎంతోమందికి డాక్టర్స్ అంటున్నారు, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, నీకున్న శరీర తత్వాన్ని బట్టి పిల్లలు కలగరు. ఎన్ని టెస్టులు చేయించినా, ఎన్ని మందులు వాడినా ప్రతిఫలం లేక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శారీరకంగా ఉన్న సమస్యలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి జవాబు దొరక్క అల్లాడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆనాడు హన్నాకున్న సమస్య మనుషులు తీర్చలేని సమస్య. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అది మనుషుల వల్ల కలిగేది కాదు, మనుషులకు సాధ్యము కాదు. అటువంటి బహుమానం కొరకు ఎదురు చూస్తుంది, కానీ తనకు జవాబు దొరకలా. ఈరోజు నీకున్న సమస్య మనుషులు తీర్చలేకపోవచ్చు, మనుషులకు వీలు కాకపోవచ్చు, కానీ నా ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఏం చేసింది హన్నా? ప్రార్థన చేసింది, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చింది. చూద్దారండి ఏముంది బైబిల్లో. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము, 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏం చేసింది? వేదనతో వచ్చింది, బాధతో వచ్చింది, తీరని సమస్యతో వచ్చింది. ఈరోజు ఎవరైనా ఉన్నారా? తీరని సమస్యలు, మనుషుల వల్ల సాధ్యము కాని సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? దయచేసి విను, ప్రార్థన ద్వారానే నీ సమస్యకు జవాబు దొరుకుతుంది. నువ్వు చేయాల్సింది ఏమిటి? దేవుని సన్నిధికి వెళ్ళు. హన్నా ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. సహోదరులు, సహోదరులు, మనలో చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళకుండా, మీ సంఘానికి వెళ్ళకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. దయచేసి వినాలి. నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి జవాబులు రావాలంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. తన ఆలయములో నా మొర వినెను. ఒక చక్కని పాట పాడతాం కదా, యెహోవా నా బలం అనే పాటలు ఏముంటుంది? తన ఆలయములో నా మొర వినెను. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర వింటాడు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. దావీదు తప్పు చేసి తప్పును ఒప్పుకున్న తరువాత దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు కుమారుని పోగొట్టుకున్నాడు, కానీ ఆ కుమారునికి ప్రతిగా చక్కని సొలొమోన్ని బహుమానంగా పొందుకున్నాడు. సహోదరా, సహోదరి, మనలో చాలామంది మందిరాలకు వెళ్తున్నాం. ప్రభువు పేట మనవి చేస్తున్నా, ఇక నుంచి మందిరానికి వెళ్ళండి. అడగచ్చు, బ్రదర్, మందిరానికి వెళ్ళకపోతే ఆత్మీయంగా ఉండలేమా? మందిరానికి వెళ్ళకపోతే పరిశుద్ధంగా జీవించలేమా? ఒంటరిగా ఉంటూ ఇంట్లోనే ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? వినాలి. ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ పాస్టర్ గారు అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు మందిరానికి రావటల్లా? పాస్టర్ గారు మందిరానికి రాకుండా కూడా నేను ఆత్మీయంగా ఉండగలను, పాస్టర్ గారు మందిరానికి రాకుండా కూడా నేను పరిశుద్ధంగా దేవుని కొరకు రోషము కలిగి మండగలను, మందిరానికి రావనవసరంలా, కాబట్టి నేను రాను అన్నాడు. సరే, ఓ పని చేయి, అయితే నువ్వు మందిరానికి రాకపోయావు, కానీ మా ఇంటికి కాఫీ తాదు కానీ రా అని చెప్పండి. సరే పాస్టర్ గారు వస్తాను పదండి అని తీసుకెళ్ళాడు. వచ్చాడు పాస్టర్ గారు, ఆ కుర్రవాడు కలిసి చక్కగా చలికాలం కనుక బయట చలిమంట వేసుకుని కాఫీ తాగుతూ ఉన్నారు. పాస్టర్ గారు ఏమీ మాట్లాడలా. ఏమన్నాడు ఈ కుర్రవాడు? ఆత్మీయంగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుని కొరకు రోషం కలిగి మండాలంటే మందిరానికే రావాలా? అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలా? అవసరం ఏమిటి అన్నాడు కదా. అక్కడ 4-5 కట్టెలు పేర్చి మంట మండుతూ ఉంది. పాస్టర్ గారు ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ఒక కట్టె తీశాడు. ఆ కట్టె తీసి పక్కన పడేశాడు. ఎందుకని పాస్టర్ గారు వెళ్ళి మండుతూ ఉన్న కట్టెను తీసి పక్కన పడేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. కాసేపు అయ్యేసరికి పక్కన ఒంటరిగా తీసివేయబడి పడవేయబడినటువంటి కట్టె మండడం ఆగిపోయింది. ఆ తర్వాత నిప్పు కాస్త తగ్గిపోయింది. ఆ తర్వాత పొగ రావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పూర్తిగా ఆరిపోయింది. ఏమీ మాట్లాడలా పాస్టర్ గారు. నెమ్మదిగా కుర్రవాడు అంటున్నాడు, ఏమని? పాస్టర్ గారు అర్థమైంది అన్నాడు. ఏం అర్థమైంది?
4 కట్టెలు కలిస్తేనే చక్కగా మంట మండుతాయి. ఆ కట్టె వేరుగా ఉండి నేను మండగలనంటే నా కళ్ళ ముందే కనిపించింది ఎలా ఆరిపోయిందో. ఇప్పుడు అర్థమైంది అందరితో కలిసి నేను ఎందుకు మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలో. వచ్చే వారం నుంచే నేను వచ్చి మీ మందిరంలో పాలు పంచుకుంటాను. ఇక నుంచి రెగ్యులర్గా మందిరానికి వస్తాను, కలిసి మండుతాను. సహోదరులు సహోదరులు, దేవుని సంధికి వచ్చి కలిసి ప్రార్థన చేయడం ఆశీర్వాదం. మార్కు సువార్త 1:35 ఇంకా నువ్వు చీకటిగా ఉండగను పెందల కడనే యేసుక్రీస్తు లేచి అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేయుచూ ఉండెను. దేవదేవుడే మానవ స్వరూపిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ యేసు మనందరికీ ఒక మాదిరిని చూపించాడు. ఏమిటి ఆ మాదిరి? ఉదయమునే లేచాడు, పెందల కడనే లేచాడు, అరణ్యములోనికి వెళ్ళాడు. ఉన్న చోటే ప్రార్థించవచ్చు కదా? కాదు, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయాలి, ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేయాలి. అడుగుతున్నాను, మనలో ఎంతమందికి ఏకాంత ప్రార్థన అలవాటు ఉంది? ఒంటరిగా ప్రభుతో సమయం గడిపే అలవాటు ఉంది? భర్తలు భార్యలు అడుగుతున్నాను, మనలో ఎంతమంది ఒంటరిగా దేవునితో మాట్లాడేటటువంటి అనుభవం గలవారు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకుండా మనము దేవునికి దగ్గరగాను దేవునికి అంగీకారముగాను జీవించటము సాధ్యము కాదు. దేవుడు అబ్రహామును పిలిచాడు, నన్ను వెంబడించమన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు, జనమునకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు. అబ్రహాముకు ఒక సత్యం అర్థమైంది. ఏమిటి ఆ సత్యం అంటే, దేవుణ్ణి వెంబడించకుండా దేవునితో సహవాసము కలిగి ఉండకుండా నేను దేవుని చిత్తము చేయలేను అని చెప్పి 12వ అధ్యాయము ఆదికాండము ఒక ప్రాంతానికి వచ్చి ఒక లోయకు వచ్చి ఏం చేశాడు? అక్కడ ఒక బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆదికాండము 12:8 అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థనతోనే తన ఆత్మీయ యాత్ర ప్రారంభించాడు. సహోదరా సహోదరి, ప్రతి దినము ప్రార్థనతో నీ దినమును ప్రారంభించు. తల్లి తండ్రి, ప్రార్థనతో నీ దినము ప్రారంభించు. మనలో చాలామంది ప్రార్థన చేయడానికి టైం లేక, ప్రార్థన చేసే మనసు లేక ఇంటి పని వంట పని ప్రారంభించేస్తారు. ఇల్లంతా గందరగోళం, నోరు కుదురుగా ఉండదు, భర్తకు భార్యకు మధ్య కీచులాట, ఎప్పుడు చూసినా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, నెమ్మది లేకపోవడం. కారణం ఏమిటి? ఆ ఇంట్లో ప్రార్థన లేకపోవడం, ఆ ఇంట్లో సమాధానానికి ఆధారమైన దేవుని సన్నిధి లేకపోవడం. ఒకనొక సమయంలో భార్య భర్త కొత్తగా పెళ్లి చేసుకున్నారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఇంట్లోంచి ఎప్పుడు నవ్వు వినిపిస్తూ ఉండేది, అందరూ వింటూ ఉండేవారు. ఎప్పుడు భార్య చాలా సంతోషంగా నవ్వుతూ ఉండేది. అప్పుడప్పుడు భర్త కూడా నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడు భార్య నవ్వుతూ ఉండేది, అప్పుడప్పుడు భర్త నవ్వుతూ ఉండేవాడు. అదంతా పక్కింటి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. ఏమిటి వీళ్ళు ఇంత చిలకా గోరింకలాగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు? ఆ భార్య ఎంత అదృష్టవంతురాలో, ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఆ భర్త కూడా ఎప్పుడూ సంతోషం కాకపోయినా అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఈ నవ్వుకు కారణం ఏమిటో అని తెలుసుకోవాలని ఒకరోజు ఆ భర్త బయటికి వెళ్తున్నప్పుడు పక్కింటి ఆయన వచ్చి, మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తా, ఏమిటి? ఎప్పుడు చూసినా మీ ఆవిడ లోపల నవ్వుతూ సంతోషంగా ఉంటుంది, అప్పుడప్పుడు మీరు నవ్వుతూ ఉంటారు, ఈ నవ్వుకు ఈ సంతోషానికి సీక్రెట్ ఏమిటి అని అంటే, ఆ భర్త అటు ఇటు చూసి ఎవరికి చెప్పమాకని అన్నాడు. ఏంటో చెప్పండి అంటే, మా ఆవిడ రోకల బండ తీసుకుంటుంది, రోకల బండ తీసుకొని కోపంతో నా ముఖానికి వేసి కొడద్ది, అది నాకు తగిలితే మా ఆవిడ తెగ నవ్వుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటి? మీ ఇంట్లో నవ్వుకు కారణం ఏమిటి? నాకు దెబ్బ తగిలిందని అర్థం. మరి మీరెందుకు నవ్వుతారు? అది మిస్ అయితే నేను నవ్వుతా, అది తగిలితే మా ఆవిడ నవ్విద్ది. మరి ఇప్పుడు ఎప్పుడు మీ ఆవిడ నవ్వుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మీరు నవ్వుతారు. కారణం ఏమిటి? ఎప్పుడు తగులుతూ ఉంటుంది, మా ఆవిడ నవ్విద్ది, అప్పుడప్పుడు మిస్ అయ్యిద్ది, నేను నవ్వుతా. ఇదే సంతోషం, ఇదే ఆనందం. ఈరోజు కుటుంబాల్లో, ఈరోజు ఇళ్లల్లో దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నెమ్మది. ఎందుకు భర్త భార్య కలిగి ఉండడం లేదు అంటే, ప్రదస్తమానం ఎందుకు కొట్టుకు చస్తున్నారంటే ప్రార్థన లేకపోవడం, దేవుని సన్నిధికి విలువ ఇవ్వకపోవడం, ఉదయమునే లేచి దేవునితో దినమును ప్రారంభించకపోవడం. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, కల్లోలంలోనూ కలహాలతోనూ నీవు కాపురం చేస్తున్నట్లయితే ప్రార్థనా జీవితాన్ని నువ్వు లేకుండా జీవిస్తున్నావు. వినాలి, ఒక వ్యక్తి పాపములో జీవిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఈరోజు మనలో చాలామంది ప్రార్థన చేయటల్లా, ఉదయము లేచి దేవునితో దినమును ప్రారంభించటల్లా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా దేవుని వైపుకు తిరగటంలా,
ప్రార్థన చేయడంలా, ప్రభువుకు చెప్పుకోవడంలా. కారణం తెలుసా? పాపములో జీవించేవాడు ప్రార్థన చేయలేడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వాక్యము మా ఆత్మీయ జీవితాన్ని పోషిస్తుంది. ప్రార్థన మాకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ప్రార్థన లేకుండా శత్రుభీతి నుంచి బయటపడలేము. ప్రార్థన లేకుండా నీ దగ్గర నుంచి జవాబులు మేము పొందుకోలేము. ప్రార్థన లేకుండా మా శరీరాన్ని, మా ప్రాణాత్మలను పవిత్రముగా మేము కాపాడుకోలేము. ప్రార్థన లేకుండా మా అనుదిన జీవితంలో వచ్చే అవసరాలను మేము తీర్చుకోలేము. ప్రార్థన లేకుండా మా ఇంట్లో సమాధానము, సంతోషము, నెమ్మది మేము కలిగి ఉండలేము. ప్రార్థన లేకుండా మా ఇంటి చుట్టూ, మా బిడ్డల చుట్టూ కంచె వేసుకోలేము. ప్రార్థన లేకుండా అసాధ్యముగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులను సాధ్యపరచుకోలేం. ఈరోజు ఎన్నెన్నో నాయన విలువైన సత్యాలు మేము విన్నాం. నాయన ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, ఏ సహోదరుడైతే ఇక నుంచి ప్రార్థనతోనే తన దినాన్ని ప్రారంభిస్తాడో, ప్రార్థనతోనే తన దినాన్ని ముగిస్తాడో, అతడు వర్ధిల్లుతాడు, అతడు చిత్తము చేస్తాడు, పరిశుద్ధముగా జీవించగలుగుతాడు. అట్టి కృప ఈరోజు చేయి చూపించే ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కల్వరి స్వరము నీ కొరకే. వికారాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరం ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశం. మే 8వ తేదీ సాయంత్రం 4:30 వికారాబాద్ మేరీ నాట్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయుచున్న కల్వరి స్వరం స్పాన్సర్ మీట్ లో పాలు పంచుకొని కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుతమైన అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకొనవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకొనవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమోంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకొనవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే దైవజనులతో ఫోటో తీయించుకొనవచ్చు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుతూ ఉన్నాం. Address Calvary, Post Box number 30,
కుకట్పల్లి, హైదరాబాద్ 72.